హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా? మా మల్లంటి చూడండి, చూసారా? ఏ కాలం ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఈ మల్లెపూలు మరి ఈ కాలం ఎండాకాలమే పూస్తాయి. చూసారా? మన జీవితం కూడా మరి పువ్వుతో పుష్పతోటి పోల్చాడు దేవుడు. చూడండి, చాలా మొగ్గలు చూడండి. మరి ఏ కాలానికి ఏ పువ్వు ఇవ్వాలో ఏసైకి దేవుడికి తెలిసింది. మరి చాలా పువ్వులు అయితే ఉన్నాయి. అమ్మకు వస్తుంది. మరి చూడండి, ఈ ఎండాకాలంలో ఈ మల్లె పువ్వులు అన్నది దేవుడిచ్చాడు. మరి చూస్తారా? మరి చూడండి ఫ్రెండ్స్, మన జీవితం కూడా దేవుడు పువ్వుతో పుష్పతోటి పోల్చాడు. ఈ మల్లె పువ్వులు ఇప్పుడు ఇలా మొగ్గలాగా ఉన్నాయి, రేపు ఉదయానికి ఇడిసిపోతాయి, రేపు సాయంత్రానికి రాలిపోతాయి. మనం తలలో పెట్టుకున్నా, మనం అలంకరించుకున్నా ఉండవండి ఇవి. మరి తలలో పెట్టుకోకుండా మన చెట్టుకు వదిలేస్తున్నా అందంగా ఉంటాయని ఉండవండి. ఇవి ఏమవుతాయంటే, దేవుడు అందంగా ఇచ్చాడు కదా, ఇవి నేను ఇలా నిలబడతాను అనుకుంటే ఉండదండి. ఇది మళ్ళీ రాలిపోయి మోడులాగా మరి అయిపోతాయి. ఇది చూసారా? మరి ఎండిపోతాయి. అలాగే మన జీవితాలు కూడా మరి పువ్వు పుష్పంతో మన జీవితాలను పోల్చాడు. చూసారా? మన జీవితాలు కూడా ఎప్పుడు రాలిపోద్దో మన జీవితాలు మనకే తెలియని జీవితం అండి. అవును కదండి. చూడండి, చాలా మొగ్గు ఉందండి. మరి దేవుడిచ్చిన ఫలాలు. చూడండి, ఏ కాలంలో ఏది ఇవ్వాలో, ఏ పుష్పం ఇవ్వాలో, ఏ కాలంలో ఏ ఫలం ఇవ్వాలో మరి దేవుడికి ముందే తెలుసండి. తెలిసి మనకి సిద్ధం చేశాడు. అలా అని మరి మనం మన జీవితాలు చాలా కట్టుకోవాలి, చాలా నిబ్బరంగా కూడా ఉండాలి. మన జీవితాలు దేంతో పోల్చాడండి? ఒక పుష్పంతో పోల్చాడు దేవుడు. చూసారా? చెట్టు అంతా మీకు చూపిస్తున్నాను. మల్లె మొక్కలు ఇక చూడండి. అమ్మ నేను కోసిన ఎక్కడ తరుగు లేదండి. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.